ఓకే అండి, ఈరోజు అయితే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. అంటే ఇవన్నీ చూపిస్తున్నానంటే బాల్కనీ అంతా నిండిపోయింది బట్టలతో. అక్కడ ఇక మేము ఇవాళ చేసిన క్లీనింగ్లో మొత్తం చెత్త అంతా దాంట్లో నిండిపోయింది. పైకి కూడా ఉంది. ఇంకా రేపు మార్నింగ్ వస్తుంది అనమాట బండి. ఆ బండిలో రేపు మార్నింగ్ వేయాలి. అంతా కూడా మొత్తం క్లీన్ చేశాను. నేను ఉమా ఇద్దరం కలిసి ఈరోజు ఒక హాఫ్ డే పట్టింది కదా. ఇక్కడ దేవుడి గది ఇదంతా కూడా క్లీన్ చేసినాం. కిచెన్ ఇదంతా దులిపినాం అనమాట. మొత్తం ఆ సామాన్ అన్నీ అయింది ఇదే కాదు, కిచెన్లో గిన్నెలు ఎస్ అమ్మ చాలా టైం పట్టింది. దగ్గు పోయి ముక్కు కారుతుంది. మాస్క్ పెట్టుకొని చేసిన పోతుంది కదా, చెయ్యి ఇట్లా అట్లా అనుకుంటాం. మాస్క్ పెట్టుకున్నా ఈ సందులలో గ్యాప్లోంచి పోతుంది. కాబట్టి క్లీన్ అయిపోయింది, కొంచెం మంచిగా అయింది, నీట్గా అయింది. ఇదంతా కూడా కింద కిచెన్, బెడ్రూమ్, హాల్ ఇప్పుడు హాల్ చూడండి. మొత్తం బూజులు అన్నీ దులిపినా నేను. పైన మొత్తం ఫ్యాన్ కూడా దులిపేసిన. పైన వరకు అంతా సెల్ఫ్లు కానీ, ఫ్రిడ్జ్ పైన ఇవి కబోర్డ్స్ అంటే ఇవి సెల్ఫ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా పెట్టినాం. టీవీ స్పీకర్స్ ఇవి ఇదంతా కూడా అంతా తీసేసి క్లీన్ చేసేసి ఫిల్టరు అన్నీ కూడా క్లీన్ చేసేసినాం. పైన బూజులు ఇవన్నీ కూడా. బెడ్రూమ్ ఏమో చేంజ్ చేసినాం అనమాట. బీరువా అటు ఉండే కదా, ఆ బీరువా తీసుకొచ్చి ఇటు పెట్టినాము. అద్దం చూసుకోవడానికి మా దీవెన బాబు సందులో పోతాడు పాపం, సరిపోవట్లే వాడికి, అక్కడ కనిపించట్లేదని అవి మా బాక్సులన్నీ అటు పెట్టేసినాం. ఇక్కడ కూడా అవన్నీ తీసేసినాం. ఇంకా అది ఓన్లీ స్కూల్ బ్యాగ్ ఉంది దీవెన బాబుది, ఐరన్కి ఇచ్చే బట్టలు ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం అక్కడ ఏసీ పైన అయితే ఇంత డస్ట్ పట్టింది, అది కూడా దులిపేసిన. ఈ సెల్ఫ్లు అంటున్నాయి, సీలింగ్ ఇవన్నీ లైట్స్ ఇదంతా ఇవన్నీ కూడా తడి క్లాత్ పెట్టేసి తలుపు ఇక్కడ కూడా అంతా సర్దిందనమాట. ఇంకా చంద్రమందరం ఉండే అనమాట. ఇదనమాట ఈరోజు. నాకు కూడా మళ్ళీ ముక్కు తేడా కొడుతుంది. చూడ ట్యాబ్లెట్ వేసేసుకోవాలి ఇప్పుడు. వీళ్ళకి ఆకలి అవుతుందంటే ఇంకా ఏం ఇక చేయలేదు స్నాక్స్ అని చెప్పేసి బయట నుంచి బర్గర్ తీసుకొచ్చినాం. దీవెన బాబు ఏదో ఒకటి వెరైటీగా ఏదో ఒకటి కావాలంట, బర్గర్ తీసుకొచ్చిన అనమాట. తింటున్నాడు. తిన్నది హాఫ్, ఇంకా వద్దని చెప్పింది. కొన్ని హోంవర్క్స్ పెండింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. దీవెన బాబు స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోయేదాకా లేవాడు. ఇంకా ఒక్కసారి కనుక మొదలెట్టారనుకో ఆగేదేలే. సర్లే తిను. ఓకే ఇదనమాట. మా ఉమానేమో ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నోరంతా ఎట్లా ఉంటుంది, లేదంటే పాలు లాగుతుంది కదా, ఊరికి ఏదో ఒకటి దేని మధ్య అవుతుంది, ఊరికి అన్నం ఏం తింటామని చెప్పేసి ఒక బన్స్ తెచ్చుకుంది. పెద్దగా ఉంటాయి చూడడానికి, కానీ ఇట్లా వస్తే ఏముండదు స్పాంజీ. అలాగే కూరగాయలు కూడా తీసుకొని వచ్చినాం. ఎక్కువ ఏం తేలేదు కొన్ని. నాకే చేయబెట్టుకొని ఇట్లా కింద చేయబెట్టుకొని తిను. ప్లేట్ ఉంది అయినా అంత పెద్ద ప్లేటు కింద పడుతుందని చూడు, అమ్మా ఈరోజు చాలా అలసి కళ్ళు మండుతున్నాయి. ఎందుకేమో పేషెంట్ తెచ్చినట్టు తెచ్చినాం. ఒక టమాటా ఒకటే మీరు తినే తెచ్చినాం. టమాటా చట్నీ దోశల్లో తింటారు కదా. వంకాయలు తేయలేదు. వంకాయలు ఉమా తినకూడదు, గోంగూర తినకూడదు. ఆలుగడ్డ తినొచ్చా? బీరకాయ మ్యాక్సిమం అయ్యి వచ్చాయన్నమాట. మా దీవెనకి ఈరోజు స్కూల్లో ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్లో బెస్ట్ హ్యాండ్ రైటింగ్ సెకండ్ ప్రైజా ఫస్ట్ ప్రైజా? సెకండ్ ప్రైజ్. ఓకే వెరీ గుడ్. నీకు వచ్చింది. నీకేదన్నా వచ్చిందా? నీకు చెప్పు. నీకు అసలు నువ్వా ఏదైనా పార్టిసిపేట్ చేయడానికే నీకు భయం అయింది. ఏది అక్క ప్రైజ్ ఉందండి దీంట్లో చాలా. వెరీ గుడ్. ఏదో ఒకటి వచ్చిందా లేదంటే పార్టిసిపేట్ చేసిన ప్రైజ్ వచ్చిందా? ఎన్ని పెన్స్ ఉన్నాయో నీకు. ఓకే అండి, ఇదనమాట వీడియో. మొత్తానికి అయితే మా హౌస్ అంతా మళ్ళీ క్లీన్ అయిపోయింది. పండగ సందర్భంగా చేసినట్టే మేము. ఇంకా సంక్రాంతికి ఆ ముందే వచ్చేసింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మార్నింగ్ టీ పోసింది కానీ అసలు నాకు ఎందుకు టేస్టే లేదు. పాపం మళ్ళీ రెండోసారి మళ్ళీ
దాంట్లో కొంచెం షుగర్ వేసి టీ పొడి వేసి మళ్ళీ మరగబెట్టేసింది, అయినా టేస్ట్ లేదు నాకు. అదే మరి ఎందుకు వల్ల ఏమో, నా నోరు ప్రాబ్లమో లేకపోతే పాల ప్రాబ్లమో తెలియదు, టైం ప్రాబ్లమో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఈ మంత్ మ్యాక్సిమం రెగ్యులర్గా ట్రై చేస్తాము అన్ని ఛానల్స్లో కూడా. ఇంకా ఓపిక చేసుకొని మన వీడియోస్ చేయాలి. ఇంకా మళ్ళీ మధ్యలో ఫెస్టివల్ ఒకటి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. బాయ్ ఉమా, బాయ్ దీవెన నా షర్ట్ వేసుకుంది చూడండి, నేను తెచ్చుకుంటే నా షర్ట్ దీవెనకు వచ్చింది. బాయ్ దీవెన బాబు. తిన్నాడు.